కొందరికి నమస్కారం, అందరికీ కాదు. ఇదివరకు అందరికీ నమస్కారం అని పెట్టేవాళ్ళు కదా. కొందరికి నమస్కారం, ఎవరైతే నన్ను నమ్మిన వాళ్ళకున్నారో వాళ్ళకి నమస్కారం. అండ్ ఇలాంటి వేస్ట్ గాలకైతే డాష్ డాష్ డాష్. పేరేమో మహాలక్ష్మణ్, బాగానే పెట్టుకున్నాడు. ఒక వేస్ట్ ఫెలో యాక్సిడెంట్ అయితే ఏ కార్ అయినా ఇంతే, నువ్వు అన్ని కార్ కంపెనీ వాళ్ళను డబ్బులు ఇచ్చుంటారు కానీ మారుతి వాళ్ళు ఇవ్వలేదా? వీడు ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో. ఒరే బాలరాజు, నీ వల్ల ఈ దేశానికి ఏమరా ఉపయోగం? ఏంట్రా ఉపయోగం చెప్పు, నాకు అర్థం కాదు. ఒరే బాలరాజు, నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏంటి? అనవసరంగా దొబ్బించుకోవడానికి కాకపోతే డబ్బులు ఎవరు ఇచ్చాడు? నువ్వు ఇప్పించావు మధ్యలో. నువ్వు బ్రోకరేజ్ చేసావేంట్రా? నువ్వేమైనా మధ్యలో ఉండి ఇప్పించావారా బాలరాజు? ఇప్పించావేంటి? లేదు కదా. లేదా నువ్వు ఫోన్పే నెంబర్ పెట్టు, నీకు ఇప్పించేస్తాను. నీ ఫోన్పే నెంబర్ పెట్టు, నాకు వచ్చిన షేర్ కూడా నీకు వేస్తా. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేనే కనుక అలాంటివి చేయాలనుకున్నట్లయితే నేను ఇలాంటి కంపెనీ నుంచి చేసుకోవాల్సిన పని లేదు. నాకు చాలా ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1300 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. 1300 వీడియోస్లో ఒక్క పెయిడ్ ప్రమోషన్, ₹1 పెయిడ్ ప్రమోషన్ కనుక చూపించామంటారా, నా కార్ నీకు ఇచ్చేస్తారా ఫ్రీగా? నా కార్ నీకు ఫ్రీగా ఇచ్చేస్తా. ఎందుకురా నీకు దోల? ఇలాంటి దోల కామెంట్స్. అరే నాకు అర్థం కాదు, నీ ఏజ్ అంటే నాకైతే తెలియదు, కానీ నువ్వైతే కుర్రాడే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఒరే అని చెప్పేసి పిలుస్తున్నావు. పెద్దోడు అయితే మాత్రం అయ్యగారు, అన్నగాడు. ఒరే అన్న, ఎందుకురా అన్న ఇలాంటి కామెంట్స్ పెట్టడం? పని పాట లేదేంట్రా? జాబ్ లేదేంట్రా? రారా నా దగ్గరికి జాబ్ ఇస్తాను. ఇప్పటికే 3 జాబ్ ఇచ్చాను రా. ఒరే నేను కష్టపడి నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు చూస్తారా? నేను మీకు లాస్ట్ మంత్ నాకు ఎంత వచ్చింది ఏంటని చెప్పి స్క్రీన్ షాట్ పెడతాను. 15,000 నాకు యూట్యూబ్ నుంచి వచ్చాను తెలుసా. 15,000 వస్తే ఏ ఒక్క యూట్యూబర్ అయినా 4 లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ తట్టా పొట్ట సర్దుకొని ఆ చామ మూసేసుకొని వెళ్ళిపోతారు. బట్ నేను చేస్తోంది డబ్బుల కోసం కాదు. నేను చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ టైం ఇన్ తెలుగు సేఫ్టీ అనేది ఉంటుంది అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేను. కార్ల గురించి అవేర్నెస్ అంటూ క్రియేట్ చేసింది నేను. 2016లో ఆటోమొబైల్ రిలేటెడ్ కానీ లేకపోతే డ్రైవింగ్ రిలేటెడ్ కంటెంట్ రిలేటెడ్ ఛానల్స్ కానీ ఏవీ లేవు. ఫస్ట్ ఛానల్ నాదని చెప్పేసి ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా. ఇప్పుడు నాకు మేబీ ఛానల్ ఫాలోవర్స్ అని తప్పేసి తక్కువగా ఉండొచ్చేమో, ఎందుకంటే జెన్యున్గా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కాబట్టి. ఈ వెకిల్ నవ్వులు ఏంటో నాకు అర్థం కాదు. ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తూ నవ్వుతున్నావా? ఆనంద బాష్పాలు అది. ఒకటి మనుషులు నొప్పించడం అంటే అంత సైకోలు ఏంటారా మీరు? నాకు అర్థం కాదు. అంత సైకోయిజం ఏంటారా? అన్నయ్య తమ్ముడు, బాబాయ్, అంకుల్, తాతయ్య. మేబీ ఏజ్ని బట్టి నాకు తెలియదు కదా, నాకు ఫోటో కనిపించలేదు కాబట్టి ఏజ్ని నేను క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నా. ఏజ్ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి నేను ఇందాక పిలిచిన దాన్ని అయితే నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయిపో. ఎందుకురా అన్నయ్య, ఎందుకురా తమ్ముడు, ఎందుకు ఇలాంటి పిచ్చి ఈ మధ్య నాకు ఎక్కువ అయిపోయాయి ఇలాంటివి. ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదా? ఏ కంపెనీ నేను పొగిడిని చెప్పండి ఒకసారి. టాటాకి చంపానా? టాటాలో సర్వీస్ బాగోలేదు అని చెప్పేసి ప్రీవియస్గా టాటా నెక్సాన్ పర్చేస్ చేస్తున్న వాళ్ళు ఎంతో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళని కూడా వద్దండి, వారికి సంబంధించిన ప్యానల్ గ్యాపింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి, రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, XUV700 XUV300కి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నా. స్కోడాకి వెళ్ళమని చెప్తున్నా, ఫోక్స్ వ్యాగన్కి వెళ్ళమని చెప్తున్నా. ఎక్కడ చెప్పాను? పోనీ ఒక కంపెనీని పట్టుకొని దేన్ని పట్టుకొని వచ్చి చెప్పాను? ప్రూవ్ చేయాలి కదా. అలా నోటికి ఏదో వచ్చింది, ఏదో పని పాట లేకుండా ఫోన్ ఉంది, ఫ్రీగా డేటా అమ్మాయిని బాబాయ్ ఇచ్చేసాడని చెప్పి టకటకటగా కొట్టేసేసి ఏదో ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఎవడో భరించాడు కదా. మేబీ నీలాంటి బేకార్ కూడా ఏమైనా ఇలాంటి కామెంట్స్ ఏమైనా పెడితే రిసీవ్ చేసుకోగలుగుతాడేమో. నాలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైజెస్ట్ చేసుకోలేను. అర్థమవుతుందా? నీ పని పాట లేకుండా జాబ్ కనుక లేదనుకో, నా దగ్గరకు వచ్చి 15,000 జాబ్ ఇస్తుంది. 15,000 పెట్టేసి ఫుడ్ పెట్టి 3 పూట్ల ఫుడ్ పెట్టి మరి నా దగ్గర పని ఇస్తాందా? అర్థమవుతుందా? నా దగ్గర 15,000 నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తున్నా కూడా 3కి నేను శాలరీస్ పే చేసి, సఫిషియెంట్గా సరిపడేంత శాలరీస్ నేను పే చేసి, నేను కష్టపడి, నేను డ్రైవింగ్ క్లాసెస్ ఇచ్చుకొని, నేను PDS చేసుకొని, నేను కాల్ కన్సల్టేషన్ తీసుకొని, నేను కష్టపడిన డబ్బులతోటి 3కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను రా నేను. నన్ను మాట్లాడుతున్నావు నువ్వు? నా అకౌంట్ మొత్తం నేను ఓపెన్ చేసి చూపించే పెద్ద ప్రాబ్లం కాదు. నీలాంటి బేకారంగా చూపించడం నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఓకే, ఇలాంటి కామెంట్స్ పెట్టేప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోని చెప్పేసి చెప్తా. మరి చెప్తున్నావు రే అన్నయ్య. ఓకే, అండ్ నెక్స్ట్ కామెంట్ తీసుకురా. ఈ వెకిల్ నవ్వు ఏంట్రా? అరే ఈ వెకిల్ నవ్వు ఏంట్రా?
ఏం మనుషులరా మీరు? మారుతి వాళ్ళు ఎవరేదా? నువ్వు ఇప్పించిన మధ్యలో బ్రోకరేజ్ తీసుకురా, ఒక 80-20% తీసుకురా. ఆ 20% కూడా నువ్వే ఎక్కడన్నా డొనేట్ చేయొద్దు, అక్కడ కూడా జెన్యున్గా చెప్తాను నేను. నువ్వే బ్రోకర్గా వచ్చి తీసుకురా మరి. ఎస్, క్వాలిటీ లేదు, మారుతి సుజుకి కార్స్ జనాలని మోసం చేస్తున్నారు. లేదు బ్రదర్, మై డియర్ బ్రదర్ తెలుగు ట్రావెలర్, ఒక విషయం చెప్తున్నానండి. మారుతి వాళ్ళు జనాల్ని మోసం చేయట్లేదండి. బికాజ్ ఆఫ్ వారి కార్ని గ్లోబల్ ఇన్క్యాప్కి పంపించి ఆ కార్కి ఏదైతే సేఫ్టీ రేటింగ్ వచ్చిందో ఆ సేఫ్టీ రేటింగ్ అయితే రివీల్ చేస్తున్నారు. రివీల్ చేసినప్పుడు మారుతి సుజుకి వాళ్ళు మనల్ని మోసం చేయట్లా. మనం తెలిసి వెళ్ళి నాకు మైలేజ్ కావాలి, రీసేల్ వాల్యూ కావాలి, ఫీచర్స్ ఎక్కువ కావాలి అని చెప్పేసి ఏదైతే అవసరం లేని వాటికి పాకులాడి మరి మనమైతే పరిగెడుతూ ఉన్నాం. మారుతి సుజుకి అయితే మన ఎవరిని కూడా అయితే మోసం చేయట్లేదండి. వాళ్ళైతే జెన్యున్గానే ఉన్నారు. వాళ్ళైతే చెప్తున్నారు మా కార్ని మేము డిజైన్ చేసిన పర్పస్ వేరు, మా కార్ని డిజైన్ చేసిన పర్పస్ వేరు, దాన్ని యూజ్ చేస్తున్న పర్పస్ వేరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మనం వాటిని యూజ్ చేసుకున్న విధానంగా వాడుకున్నాం అనుకోండి బాగుంటుంది. అలా కాకుండా ఇంకో విధంగా వాడుకుంటే మనం ఎన్నో ప్రమాదాల్లో ఎక్కువగా మారుతి సుజుకి నుంచి ఎందుకు చనిపోతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు డిజైన్ చేసిన పర్పస్ వేరు, మనం యూజ్ చేస్తున్న పర్పస్ వేరు. అలా యూజ్ చేసుకోవడం వల్ల అయితే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాల్లో ఆ కార్లో మనకు బిల్డ్ క్వాలిటీ లేకపోవడం వల్ల అయితే మరణాలని చెప్పేసి కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇది ఒకటి మీరు గమనిస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. ఐ థింక్ ఇలాంటి కామెంట్స్ పెట్టేప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే లైక్ జనాల గురించి ఇంకా ఏదో ఆలోచించి ఇంకా ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పేసి అయితే ఇలాంటి వారు అనుకుంటుంటారు. బట్ ఇంకొంతమంది ఉంటారు పని పాట లేని బాలరాజులు, వీళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఏంటో కూడా తెలియదు అనమాట. పేరు మాత్రం మంచిగా పెట్టుకున్నాడు, వద్దు, తప్పు, అలా పెట్టడం తప్పు. ఓకేనా? అర్థమైందా మై డియర్ మహాలక్ష్మణ్ అన్నయ్య, తమ్ముడు, తాతయ్య, బాబాయ్, అంకుల్? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. నిద్ర వస్తుంటే మాత్రం కార్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి నిద్రపోయి మరీ వెళ్ళండి తప్పనించి ఎట్టి పరిస్థితుల్లో నిద్ర వస్తున్నప్పుడు మాత్రం వెహికల్ని డ్రైవ్ చేయకండి. ఓవర్ స్పీడింగ్ చేయకండి. వీటి వల్లనే మనకు ఎక్కువగా యాక్సిడెంట్స్ అని చెప్పేసి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా 2,50,000 యాక్సిడెంట్స్ జరుగుతుంటే ఇందులో 1,70,000 మంది చనిపోతున్నారు. దానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి మీరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ బోలో భారత్ మాతాకి జై. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది భయ. నేను చెట్టు కింద కార్ పార్క్ చేస్తుంటాను, నాకు సెలార్ పార్కింగ్ లేదు, బయట పార్క్ చేస్తుంటాను. నాకు ఒక బెస్ట్ బాడీ కవర్ని సజెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. మీకోసం ఒక బెస్ట్ ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసేసాను. ఈ బాడీ కవర్ని మీరు ఇక్కడ నోటీస్ చేసి ఉంటే కనుక 13 అవర్స్ నుంచి అయితే నేను చెక్ చేస్తున్నానండి. హైదరాబాద్లో మీకు తెలుసు, లాస్ట్ 13 అవర్స్ నుంచి అయితే మనకు కంటిన్యూస్గా వర్షం అని చెప్పేసి తుఫాన్ లాగా పడుతూనే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఈ బాడీ కవర్ పైన ఏదైతే వాటర్ పడుతుందో ఆ వాటర్ కాస్త 1 డ్రాప్ కూడా లోపలికి వెళ్ళకుండా యాజ్ ఇట్ ఈస్గా కిందకి జారి పడిపోవడం అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయవచ్చండి. దీన్ని నేను చెట్టు కింద అయితే పార్క్ చేయడం చెప్పేసి జరిగింది. ఎందుకంటే చెట్టు కింద పార్క్ చేసినప్పుడు చెట్టు మీద నుంచి వచ్చే వర్షం కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వర్షం ఆగిపోయినా కూడా ఎక్స్ట్రాగా ఇంకా ఆ వాటర్ అనేది నా కార్ మీద పడినప్పుడు లోపలికి ఏమైనా వెళ్తుందా ఏంటి అని చెప్పేసి చెక్ చేశాను. అండ్ రకరకాలుగా ఆ కార్ బాడీ కవర్ ముడతలు పెట్టేసి అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యేలా కూడా చెక్ చేశాను. అండ్ ఈ కార్ బాడీ కవర్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డీటెయిల్స్కి అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.